చేతగాకే డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డిపై విమలక్క ఆగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉంటే బాగుండు. బతుకమ్మ శ్రమజీవుల పండుగ, ప్రకృతి పండుగ. మహిళా కళాకారులను గుర్తించాలి. కమిటీ వేసి పురస్కారం అందిస్తే బాగుండే. గురుకులాలపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో విద్యా వైద్యం ఉచితంగా అందిస్తే చాలు. నేటి నుంచి అరుణోదయ సమైక్య స్వర్ణోత్సవాలు. సాయుధ రైతాంగ పోరాటమే అరుణోదయకు స్ఫూర్తి. న్యూస్ స్ఫూర్తి. నిజానికి విమలక్కను గుర్తించకపోవడం అయితే ఇది అవమానం. తెలంగాణ ఉద్యమంలో ఉన్నది, అంతకంటే ముందు కూడా ప్రజా ఉద్యమాలలో ఉన్నది. ప్రతి సమస్య మీద విమలక్క గొంతు వినిపిస్తుంది, పాడుతుంది. అలాంటి విమలక్కను గుర్తించకుండా రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు పొరపాటు చేసిన, తప్పు చేసి. ఇక 9 మంది కౌలు కళాకారుల్లో 6 మాలవారు, అందశ్రీని మాదిగవారు అంటున్నారు. కానీ మరి అందశ్రీ మాదిగాని ఎక్కడ చెప్పుకోలే. మరి ఇట్లా కూడా మాదిగ వారికి రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసినట్టే. మిట్టపల్లి సురేందర్ను మించిన తెలంగాణ పాటలు రాసినోడు ఉన్నాడా? మాట్ల తిరుపతిని మించిన పాటలు రాసినోడు ఉన్నాడా? ఏపూరి సోమన్న గద్దర్ తర్వాత గద్దర్ అంతటోడు. ఏపూరి సోమన్న మీకు కనిపించలేదా? ఇట్లా అసలు కళాకారులు అంటేనే మాదిగవారు. ప్రజా పోరాటాల్లో పాటలు వినిపించేది, పాటలు రాసేది మాదిగవారి అత్యధికంగా. మరి అలాంటి మాదిగవారికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొండి చేయించింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గుర్తుకొచ్చింది, కానీ మిట్టపల్లి సురేందర్ గుర్తుకు రాలే. మరి రేవంత్ రెడ్డి గారు ఓ బీసీ బిడ్డ విమలక్క కూడా గుర్తుకు రాకపోయా. అసలు మహిళలే మీకు గుర్తుకు రాకపోయా. ఇది ఎంత దుర్మార్గం ఇది. 9 మంది కళాకారులను, కవులను గుర్తిస్తే 9 మంది పురుషులకే ఇస్తారా మీరు? అంటే స్త్రీల పట్ల మీకు ఎంత వివక్ష ఉన్నదో అర్థమైతలేదా? ఇంకా మిమ్మల్ని ఈ ప్రజలే చూసుకుంటారులే. మీరు ఇంత ఓకే సరే, ఈ 9 మందికి చెక్కులు ఇస్తున్నారా, ఇస్తలేరా, పైసలు ముట్టాయా? వాళ్ళేమో మీకు జాకిలు పెట్టి లేపుతున్నారు. మీ భజనలో మునిగి తేలుతున్నారు వాళ్ళు. సుద్దాల అశోక్ తేజ గారు కావచ్చు, పాషం యాదగిరి గారు కావచ్చు, అందే శ్రీ గారు కావచ్చు, వీళ్ళు నీ భజనలో తేలియాడుతున్నారు. నువ్వే వెంకటేశ్వర స్వామి అన్నట్టు, వాళ్ళు అన్నమయ్య అన్నట్టు, ఆ అన్నమయ్య కీర్తనల భజనలో మునిగి తేలుతున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి కీర్తనలు వాడుకుంటా మునిగి తేలుతున్నారు. మరి వాళ్ళకి తొందరగా ₹1 కోటి ఇస్తే ఆ భజనను ఇంకా తీవ్ర స్థాయికి తీసుకుపోతారు.